అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక మొదటి పాదం మేషరాశి కిందికి వస్తాయి. ఈ రాశిలో పుట్టినంటి వాళ్లకు సు, చే, సో, లా, లి, లు, లే, లో అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 మరియు వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఈ రాశికి ఈ సంవత్సరం చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ సహజంగానే కొంచెం చురుగ్గా ఉంటారు. ఈ సంవత్సరం వీరికి సంపదలు బాగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు పూర్వం క్రోధీనామ సంవత్సరం కంటే విశ్వవసునామ సంవత్సరంలో ధనం, ధాన్యం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. చల్లని పానీయాలతో వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇంగ్లీష్లో వీరు కూల్ డ్రింక్స్ అంటారు. ఈ సంవత్సరం వ్యాపార అభివృద్ధి ఉంది. చక్కని సంపద పొందుతారు. లాభాలు బాగా వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి జీతమైనా పెరుగుతుంది, లేదా పదవుల్లో ఔన్నత్యం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం చేసే వారందరికీ కూడాను వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి ఉంది. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మంచి రిజల్ట్స్ పొందుతారు. బాగా చదువుకుంటారు. అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. ఎక్కువ మందికి బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. శనైశ్వరుడు ఈ రాశి వారికి సంవత్సరారంభంలో పూర్వార్ధంలో సంచరిస్తూ ఉన్న కారణము చేత అవకాశాలు బాగుంటాయి. కీర్తి ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిలో కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ అన్నింటిలోనూ కూడా అభివృద్ధి ఉన్నది. ఆస్తులు బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. కొంతమంది ఈ రాశిలో వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. ఏ విషయంలో అయినా కష్టపడతారు, శ్రమ పడతారు, అభివృద్ధి సాధిస్తారు. వీళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ శత్రువులు మాత్రం పెరుగుతారు. కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ శత్రుభీత్రి లేకుండా ఉండాలంటే వీలున్నంత వరకు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనే స్తోత్రం, ఈ శ్లోకం చదువుకుంటే శత్రువుల వల్ల ప్రమాదం లేకుండా ఉంటుంది. వీలున్నంత వరకు నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. కొంచెం ఖర్చులను అదుపులో పెట్టుకోండి. ఎక్కువ మందికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది అక్కడ ధనాన్ని సంపాదిస్తారు, లేదా స్థిరపడే అవకాశం కూడా ఉంది. సరదాగా చూసి వచ్చే అవకాశం ఉంది. జూలై అంటే ఈ సంవత్సరం 2025లో జూలై, నవంబర్ ఈ 2 నెలల్లో మాత్రం కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆంజనేయుడిని పూజించిన, శనీశ్వరుని భక్తితో తలుచుకున్న ఉపశమనం కలుగుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం స్నేహితుల సహకారం ఉంటుంది. అలాగే సోదరులు, సోదరీమణుల సహకారం ఉంటుంది. వీలున్నంత వరకు ఎక్కువగా సంతోష వార్తలే వింటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార అభివృద్ధి ఉంది. ఆదాయంలో అభివృద్ధి ఉంది. సమాజంలో కూడా స్నేహితులు పెరుగుతారు. పురోగభివృద్ధి పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఉన్న సంతానమేమో తల్లిదండ్రుల మాట విని వాళ్ళకి ఆనందం కలిగిస్తారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది. ఎక్కువగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యంలో మాత్రం చిన్న ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి ఏ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో క్లుప్తంగా 2025 ఏప్రిల్లో ఆస్తి బాగా పెరుగుతుంది. కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి. కార్యక్రమంలో విజయం పొందుతారు. మేలో మాత్రం ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది. నష్టాలు ఉంటాయి. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. జూన్లో గౌరవం పెరుగుతుంది. వేతనాలు పెరుగుతాయి. అనుకున్న పనుల్లో వేగంగా పురోగతి సాధిస్తారు. ఇక జూలైలో తలపెట్టిన పనులన్నీ అవుతాయి. కీర్తి, ధనము కూడా పెరుగుతాయి.
ఆగస్టు మంచి మంచి వస్తువులు కొంటారు. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. సెప్టెంబర్లో వ్యాపార అభివృద్ధి ఉంది. ఉద్యోగం చేసేవాడికి అందులో అభివృద్ధి ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇక అక్టోబర్లో హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అనుకూలంగా ఉంటుంది, అనుకున్న ఫలితాలు వస్తాయి. నవంబర్లో మాత్రం ఈ షేర్ మార్కెట్ల వల్ల కానీ జూదాల వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి ధనాన్ని ఇవ్వకండి, ఎవరి దగ్గర ధనం తీసుకోకండి. ఇక డిసెంబర్ నెల, ఈ నెలలో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అన్ని రకాలుగాను అనుకూలంగా ఉంటుంది. కుటుంబాభివృద్ధి ఉంటుంది. ఇక 2026 జనవరిలో అయితే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అన్ని రకాలుగా పైకొస్తారు. అధికారులకు చాలా బాగుంటుంది. ఉద్యోగాలలో ఔన్నత్యం ఉన్నది. ఫిబ్రవరిలో మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు అందరికీ లాభాలు ఉన్నాయి. ఇక మార్చిలో ఐశ్వర్యాలు బాగున్నాయి. తోడబుట్టిన వారి యొక్క సహకారాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి చాలా బాగుంటుంది. ఏదైనా ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినట్లయితే వీళ్ళు శనేశ్వరుడి యొక్క శ్లోకాలు పారాయణం చేసుకోవడం, నవగ్రహ పూజ చేయడం, హనుమంతుడిని తలుచుకోవడం వల్ల ఏమైనా ఒడిదుడుకులు ఉంటే అందులో నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.